సూరా శ్రీనివాసులరెడ్డి నాయకత్వంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 4వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రోడ్ షో విజయవంతంగా సాగింది. పంగులూరి కిషోర్ కుమార్, కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా అంబేద్కర్ బొమ్మ వద్దకు చేరుకుని ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మహిళలు హారతిలిచ్చి శాలువాతో సత్కరించి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని, రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని కిషోర్ ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నామన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి 4వ వార్డు ప్రజలందరూ మద్దతుగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుధారాణి, మారెళ్ల శివ, మధు, రాజశేఖర్, శివప్రసాద్, శ్రీనివాసులు, శశి, అరగల వినయ్, హరిబాబు, ప్రకాష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తిరగండి. సరే అన్న, ఒకసారి చూడు చూడు చూడు. ఓకే, ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం 4వ వార్డు నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రచార కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెం 4వ వార్డు బాలకృష్ణ గిరిజన కాలనీ, భగత్ సింగ్ కాలనీ నుంచి జనాలు ఆమె ప్రచారం కోసం వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొనేదానికి నాతో పాటు ఏకమై ఆ ప్రచార కార్యక్రమం బయలుదేరాం. మేము ఖచ్చితంగా ఈసారి టీడీపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ప్రజలు ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయన సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేసేదానికి తరలి వస్తున్నారు. కాబట్టి ప్రశాంతిరెడ్డి గారి విజయం అనేది తథ్యము, అది అత్యధిక మెజారిటీతో తథ్యము. ఖచ్చితంగా సైకో పాలన అనేది పోతుంది, మనకి మంచి పాలన అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మమ్మల్ని దగ్గరుండి నడిపించి ఆయన నాయకత్వంలో మమ్మల్ని ఒక మంచి మార్గంలో తీసుకువస్తున్న సూరా శ్రీనివాసులరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.